ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఇండికేటర్ ప్రీవియస్ డే హై ఓకే అండ్ లో అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రైసెస్ని ఆటోమేటిక్గా ప్లాట్ చేసుకోవచ్చు. ఫైర్స్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఇండికేటర్ అనేది అవైలబుల్ ఉంది. సో దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. లెట్ మీ రిమూవ్ దిస్ ఇండికేటర్. ఓకే, ఆఫ్ దిస్ ఇండికేటర్. ఇక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఏంటంటే పివోట్ పాయింట్స్ లాగా వాడతారన్నమాట. అంటే ఇవి ఒక రిఫరల్ పాయింట్స్. మనం లైవ్లో ట్రేడ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. ఒక సపోర్ట్ లాగా, ఒక రెసిస్టెన్స్ లాగా, లేకపోతే ప్రైస్ యాక్టివిటీని అబ్జర్వ్ చేయడానికి ఈ 4 పాయింట్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ అని టైప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫైర్స్లో ఉంటుంది. ఒకవేళ ఫైర్స్ అకౌంట్ అనేది మన లింక్ ద్వారా ఓపెన్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ డిఫాల్ట్గా మనకి సెట్టింగ్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. మనం డ్రా చేసినవన్నీ తీసేస్తే ఇక్కడ లైట్ కలర్స్ వచ్చినాయి. వేరేజ్ కలర్స్ మ్యాటర్ కాదు, చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం మిక్స్డ్గా ఉందన్నమాట, లైన్ లాగా ఇట్లా ఉన్నాయి. సో ఇది చూడటానికి అంత ఇంట్రెస్టింగ్గా లేదు అనుకుంటే దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్ వెళ్ళండి. నేనేంటంటే ప్రీవియస్ డే హై అనేది జనరల్గా రెసిస్టెన్స్ కాబట్టి రెడ్ కలర్ అనేది ఇస్తున్నాను అనమాట. రెసిస్టెన్స్ హై అనేది అంటే జనరల్గా, లో అనేది గ్రీన్ కలర్ అనేది ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లోజింగ్ బ్లూ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఓపెన్ వచ్చేసరికి, ఓపెన్ ఎక్కడైంది, వైట్ కలర్ ఇద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి థిక్నెస్ అనేది మనం పెంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే థిక్నెస్ కలర్స్ అన్నీ మారినాయి. బట్ స్టిల్ ఏంటంటే లైన్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీన్ని సర్కిల్స్ అనేది చేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ కూడాను సర్కిల్స్కి చేంజ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే కొంచెం చార్ట్ అనేది నీట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓకే క్లిక్ చేసే ముందు ఇక్కడ డిఫాల్ట్స్ అనేది కదా, సేవ్ యాజ్ డిఫాల్ట్ అని క్లిక్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే అలా క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం అదే ఇండికేటర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ప్రీవియస్ డే ఓపెన్ హైలో లోడ్ చేసినప్పుడు మనకి ఏదైతే సేవింగ్ చేసామో సెట్టింగ్స్ అనేవి ఆ సెట్టింగ్స్తోనే ఓపెన్ అవుతుంది అనమాట. లేదంటే మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే లైన్స్ లాగా వచ్చింది కదా అలా ఓపెన్ అవుతుంది. ఇది కాదు ఫ్రెండ్స్, మీకు ట్రేడింగ్ వ్యూలో కూడా సేమ్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ ఇండికేటర్ లేకపోతే ట్రేడింగ్ వ్యూలో మీరేం చేయొచ్చు అంటే థర్డ్ పార్టీ వాళ్ళు డెవలప్ చేసి ఉంటారు. సెట్టింగ్స్ అనేది సేమ్ చేంజ్ చేసుకోండి, సేవ్ యాజ్ అనేది క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లోడ్ చేసుకున్నప్పుడు ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది లోడ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ డే ఇది అంతకుముందు లో ఫ్రెండ్స్. ప్రీవియస్ డేది ఇది వచ్చేసరికి క్లోజింగ్ అనమాట. ఓకేనా, క్లోజింగ్ దగ్గర ఈరోజు ఏమైందంటే 2 times రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. వెరాజ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ది ప్రీవియస్ డే హై ఫ్రెండ్స్. ఓకే, ఈ హై దగ్గర మార్కెట్ అనేది రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది. అక్కడి నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. ట్రెండ్ లైన్ అప్పుడు కొద్దిగా స్ట్రగుల్ అయింది, పైకి వెళ్ళింది. మళ్ళీ అగైన్ ఏంటంటే హ్యూజ్ క్యాండిల్స్తో కిందకి రావడం జరిగింది. వెరాజ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బ్లూ లైన్ కనిపిస్తుంది. ఇది మొన్నటిది అనమాట. నిన్నటిది వచ్చేసరికి ఇది నిన్నటి యొక్క క్లోజింగ్. మొన్నటి క్లోజింగ్ అనేది ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర స్ట్రగుల్ అయింది 2 times. బట్ ఫైనల్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయితే జరిగి మళ్ళీ ప్రీవియస్ డే హై అనేది టచ్ చేసి అక్కడ నుంచి కూడా మార్కెట్ ఆల్మోస్ట్ ఎక్కడైతే ఈరోజు డే సపోర్ట్ ఉందో, లో ఉందో అక్కడికి వచ్చి క్లోజింగ్ ఇచ్చిందనమాట. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఇండెసిషన్ డే అని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీవియస్ డే లో హై అనమాట. ఈ ఇండికేటర్ అనేది ఒకవేళ మీకు నచ్చింది, బాగుంది, యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. దట్స్ అప్ టు యూ ఫ్రెండ్స్. బట్ ఏంటంటే దీన్ని మనం కంప్లీట్గా దీని మీద డిపెండ్ అవ్వలేం. జస్ట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ అబ్జర్వేషన్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అనేవి మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ లాగా పనిచేస్తాయని నా అభిప్రాయం. ఓకే, లైక్ కొంతమంది కెమెరాలో పాయింట్స్ చూస్తారు, కొంతమంది పివోట్స్ చూస్తారు, కొంతమంది సిపిఆర్ అనేది యాడ్ చేసుకుంటారు. అలాగే ఈ ఓపెన్, హై, లో, క్లోజ్ అనేవి కూడా సమ్ టైప్ ఆఫ్ పివోట్స్ అనమాట. ఎందుకంటే చాలా యాక్టివిటీ ఈ లెవెల్స్ దగ్గర ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే దీన్ని మనం యాడ్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అబ్జర్వేషన్ చేస్తున్నాం, చూద్దాం రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయి అని చెప్పేసి. బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ఈ ఇండికేటర్ అనేది కంబైన్ చేస్తే హోప్ మంచి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.